హరే కృష్ణ. ఈరోజు సాయిల్ బెడ్ రెడీ చేసుకుంటున్నామండి. కొత్తగా ఆకుకూరలు కొన్ని మొక్కలు నాటుకోవడానికి. ఇందులో హ్యూమిక్ యాసిడ్ వేసుకొని అన్నీ వేసి కలుపుకొని బ్యాగ్లో వేసుకొని మొక్కలు నాటుకోవడం. ఏమేమి వేస్తానో చూపిస్తాను. హ్యూమిక్ యాసిడ్ వల్ల మొక్కలు బాగా పెరుగుతాయండి. ఇదేమో నీమ్ కేక్ కంపల్సరీ వేసుకోవాలండి మనం గ్రో బ్యాగుల్లో. ఎందుకంటే నెమటోడ్స్ ఇట్లా వేరు పురుగు లాంటివి వచ్చేసి మట్టిలో పడిపోయి మన మొక్కలు పెరగవన్నమాట కొన్ని రోజులు అయ్యేసరికి. కంపల్సరీ ఫస్ట్ రెడీ చేసుకునేటప్పుడు నీమ్ కేక్ మాత్రం వేసుకోవాలి. ఇదేమో అజోఫిర్లియము. ఇది కాస్త ఒక గుప్పెడంత వేసుకోవాలి. సూడోమోనస్, అజోఫిర్లియము, వ్యామ్ పౌడరు ఇవన్నీ సాయిల్ని ఎన్రిచ్ చేస్తాయండి. స్టార్టింగ్ ఇవన్నీ వేసుకొని కలుపుకొని బ్యాగ్లో వేసుకొని మొక్కలు నాటుకుంటే 1 ఇయర్ వరకు మనం మళ్ళీ మార్చే పని ఉండదు. సాయిల్ని మార్చక్కర్లేదండి. తీసేసి మళ్ళీ ఇలా అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకుంటే ఎన్రిచ్ అయిపోతుంది. ఇలా గ్రో బ్యాగులు రెడీ చేసుకున్నానండి. పాత మొక్కలు తీసేసింది అది. ఇవేమో ధనియాలు. మీకు చూపించడానికి ఎక్కువ తీసుకున్నా కానీ అన్న అవసరం లేదు. ఒక 2 స్పూన్లు వేస్తే చాలు, ఒక బ్యాగ్కి సరిపోతాయి. ఇలా చల్లేస్తే చాలండి ధనియాలు. పైనే చల్లుకోవాలి ఆకుకూర విత్తనాలు ఎప్పుడు కూడా. ఇవేమో బీన్స్ అన్నమాట. మిగతా బ్యాగుల్లో బీన్స్ నాటుకున్నాను. ఈ బ్యాగ్స్కి ఒక్కొక్క దానికి 2 నాటుదాంలే అని 2 నాటాను. తర్వాత ఇంటికి సరిపోతాయి 2 వచ్చినా మనకి. ఇది పెద్ద బ్యాగ్ కాబట్టి దీంట్లో మాత్రం 4 నాటాను. ఇది బుష్ బీన్స్ అంతే, క్రీపర్ కాదు కాబట్టి సరిపోతాయి. ఇప్పుడు చుక్కకూర కొంచెం ఉంటే హార్వెస్ట్ చేసుకుందామని చేస్తున్నానండి. చాలా బాగా వచ్చింది చుక్కకూర, కానీ అందులో వేరే మొక్కలు అడ్డుగా ఉన్నాయి, తీసేసేయాలి అవి. మిరప చెట్టు, లిల్లీ ప్లాంట్ అన్నీ అందులోనే ఉన్నాయి. ఏదో ఊరికే ఎండాకాలము ఏమీ రావట్లేదని ఇవి ఇలా చల్లితే బాగా వచ్చేసినాయి. చాలా బాగా వచ్చింది చుక్కకూర. ఇవి నిమ్మకాయలండి. చెట్టుకు బరువు అయిపోతుంది ఆ గుత్తి అనేసి దాంట్లో ఇంకా 3 కోసేసాము, రోజుకు కొన్ని. ఇంక ఈరోజు ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాము. కట్టర్తో కూడా కట్ అవ్వట్లేదు, అంత స్ట్రాంగ్గా ఉంది స్టెమ్ అది. పాలకూర కూడా కొంచెం హార్వెస్ట్ చేసుకుందామని ఇంకా ఎలాగూ పైనకొచ్చి అన్ని పనులు చేసేసి హార్వెస్టింగ్లు కూడా చేసేసాము. చాలా ఎక్కువ అవుతున్నాయండి ఆకుకూరలు. కొంచెం స్పేస్ ఉండి వేసుకుంటే మనం తినలేం, అంత ఎక్కువ వచ్చేస్తాయి. నేను డిస్ట్రిబ్యూట్ చేయడమే, ఇంత ఒక ఫ్యామిలీ తినలేం కదా. ఇదండి హార్వెస్ట్.